హాయ్ అండి, నేను పక్కపల్లి రమాదేవిని. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు అందరూ బాగున్నారని కోరుకున్నా. నేను చాలా బాగున్నా. ఇప్పుడు వచ్చేసి నేను షార్ట్ వీడియోలు అయితే మీతో షేర్ చేసుకున్నాను. ఎక్కువ శాతం షార్ట్ వీడియోలు చేసి మీకు షేర్ చేసుకుంటున్నాను. లాంగ్ వీడియోలు ఎక్కువ చేయట్లేదు కూడా. అయితే ఇప్పుడు వచ్చేసి నేను షార్ట్ వీడియోస్ ఆధారం రోజు ఒక వీడియో షేర్ చేశానండి మీకు. ఆ వీడియో కింద కామెంట్ పెట్టారు. ఏమనంటే పూజ సామాగ్రి చూపించమని పెట్టారు. అంతే కదమ్మా అని పెట్టారు, ఇంగ్లీష్లో పెట్టారండి. అది ఇప్పుడు వచ్చేసి నేను పూజ వల్ల అంటే ఏముంటి, మనం పూజ చేసుకునేవి కాబట్టి మీరు అడిగారు కాబట్టి మీకోసం చేయాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. రోజువారం ముట్టించేయండి, పక్కన పెట్టేశాను. వచ్చేసేసి లక్ష్మీ దీపాలు. లక్ష్మీ దీపాలు అంటే కామాక్షి దీపాలు అనమాట. అది ఈ కామాక్షి దీపాలు ఇంట్లో ఉండి శుక్రవారం కానీ మంగళవారం రోజు కానీ ఇంట్లో దీపాలను చేసుకుంటే చాలా మంచిదంటండి. నాకు ఆ విషయం తెలియక తడితే నేను తీసుకున్నాను అనమాట కామాక్షి దీపాలు. నాకు నచ్చి తీసుకున్నాను ఆ కామాక్షి దీపాలు. అవి నచ్చి తీసుకొని ఇంట్లో ముట్టియటం స్టార్ట్ చేసినాక నాకు ఈ విషయం తెలిసింది. పోనీలే మంచిగా జరిగింది అనుకున్నాను. శనివారం ముట్టించుకోవడానికి ఎంతో సంఖ్య ముట్టిస్తానండి. శనివారం రోజు ముట్టించి తెల్ల తీసేసుకుంటాను. రోజు వారికి ఒక జాత అయితే ఇవి పక్కన పెట్టుకుంటాను. అది శుక్రవారం ముట్టించుకుంటాను, ఇక శనివారం ముట్టించుకుంటాను. ఇక అదండి దీపావళి అయితే ఇది వచ్చేసి తులసమ్మ కాడ. ఇదే కూడా తులసమ్మ దగ్గర ఇలా ప్లేట్లో పెట్టేసుకుంటాం తులసమ్మ దగ్గర. ఇవి వచ్చేసి సాంబ్రాణి గడ్డీలు అండి. ఇవ్వండి, ఈ సాంబ్రాణి గడ్డీలు ఇక్కడ పక్కన పెట్టేసుకుంటాను. అది పక్కనే ఇవ్వండి నూనె. ఇది ఒక బాటిల్లో పోసుకుంటాను నువ్వుల నూనె. ఇది ఒక బాటిలో కొబ్బరి నూనె పోసుకుంటాను. అయితే కొబ్బరి నూనె అంటే మనం కొట్లో కొనుక్కొస్తాం సరే, అది కాదండి. నేను గాని దగ్గర, గుంటూరులో గాని దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చుకుంటాను. కొబ్బరి నూనెను నువ్వు నూనె రెండు తీసుకొచ్చుకొని ఇలా బాటిల్లో పోసుకుంటాను. ఈ బాటిల్ కూడా అండి నేను కొబ్బరి నూనె వాడే బాటిల్ అనమాట. ఈ శుభ్రంగా కడిగి తర్వాత ఈ నూనె అనేది ఇట్లా పోసుకొని పెట్టుకుంటున్నాను. ఇలా మనం పోసుకోవడానికి కూడా బాగుంటుంది అని చెప్పి ఈ డబ్బాలో పెట్టుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి ఒత్తులు, ఇవేమో సాంబ్రాణి కప్స్ అంటారు కదా, సాంబ్రాణి కప్స్. ఇవ్వండి సాంబ్రాణి కప్స్. ఎప్పుడన్నా నాకు సమయానికి నొప్పులు లేవు అనుకుంటే అప్పుడు ఇది ముట్టించి దేవుడి దగ్గర వేసి. ఇది గంధం అండి. మనం కలశాలకైనా దీపారాధన కుందులకైనా గంధం రాసి బొట్టు పెట్టుకుంటాం కదా, గంధం. ఇది బాగుంటుంది. నేను దీపారాధన కుందులు మీకు దగ్గర చూపెడతా ఒకసారి. ఇదేమో సరే, అలాగా గంధం రాసుకొని బొట్టు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. అలా ఒకటి పేస్ట్ అయితే తీసుకున్నాను. కర్పూరం, బిళ్ళలు, పచ్చకర్పూరం. శనివారం రోజు దీపారాధన చేసుకుని వెంకటేశ్వరానికి పచ్చకర్పూరంతో హారతించుకుంటే చాలా మంచిది. నేను శనివారం రోజు ఇలా చేసుకుంటాను, పచ్చకర్పూరంతో హారతి. తర్వాత వచ్చేసి ఇది కుంకుమ ప్యాకెట్. ఇది వచ్చేసి జవాజీ పౌడర్. ముఖ్యంగా నేను వాడేది పూజలో జవాజీ పౌడర్. ఇలా మనకి జెండు బాల్ చేసేలాగా వచ్చింది. ఇది కనుక కొంచెం మనం దీపారాధన చేసినాక దీపారాధన కుందులో కొంచెం చిటికల్లో సగం ఆ దీపారాధన కుందులో మనం వేసుకున్నామంటే ఆ దీపం వెలిగినంత సేపు కూడా పూజ గది మనకు దేవాలయంకి వెళ్తే ఎంత చక్కగా మంచి సువాసన, కాసేపు ఇంకా అక్కడే ఉందామని ఎలా అనిపించిందో అలా అనిపించింది మా పూజ గదిలో కూడా. నాకైతే అలానే అనిపించింది. పూజ గది ఇంకోసేపు అలా కూర్చుందా అనిపించింది, కొంచెం కూర్చొని అలా దేవుడు చూసుకుందాం అన్నట్టుగా అనిపించింది అనమాట. నేను ఇది వాడతానండి, ఇది వాడతాను. ఇక అదండి, ఇక మీరు అడిగింది నేను చూపించానని అనుకుంటున్నాను. నాకు తెలిసిన వాటికి ఒకరు ఇది కాదండి అని మీరు కామెంట్ పెడితే ఇంకా ఏంటిదో చెప్తే దాన్ని బట్టి నేను ముందుకు వస్తాను కదండి. ఇంకా ఈ వీడియో తింటే వీడియోలు ఎంత ఎక్కువ అయిపోతుంది. బాయ్ అండి.